ముందు వీడియోలో రణబేరి అమ్మవారి దర్శనం వరకు చూశారు కదా. అమ్మవారి దర్శనం అయిన తర్వాత మళ్ళీ నడక మొదలుపెట్టాము. కొండ ప్రాంతాన్ని అంతటినీ చూస్తూ అలా నడుస్తూ ముందుకు వెళ్ళాము. మార్గం మధ్యంలో తన ఆయుధంతో కొండను 2 ముక్కలు చేసిందంట. అలా నడుస్తూ ముందుకు వెళ్ళి ద్వారాలని ఒకటికొటిగా దాటుకుంటూ ముందుకి నడిచాము. అమ్మవారి దగ్గర పడుతున్న కొద్దీ ఎప్పుడు చూడలేదు గనుక చూడాలని చాలా ఆతృతగా అనిపించింది. కొండ చూడండి ఎంత అందంగా ఉందో. ఉంది కనుక దీనిని బోయకొండ అని అంటారు. అంతేకాకుండా ఇక్కడ ఎక్కువగా బోయరాజులు నివసిస్తూ ఉండేవారట. మార్గ మధ్యంలో కోనేరు ఉంది. కోనేరులో కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాత అక్కడ ఉన్న అమ్మవారిని దండం పెట్టుకొని ముందుకి సాగాను. కోనేటి మధ్యలో అమ్మవారు ఎంత బాగున్నారో. అమ్మవారికి దండం పెట్టుకుంటుండగా అమ్మవారి ఒడిలో పువ్వు కనిపించింది. నాకే ఇస్తున్నారని అనిపించి పువ్వును తీసుకొని తలలో పెట్టుకున్నాను. పువ్వు ఎంత అందంగా ఉందో చూడండి. పక్కనే ఉన్న మరొక కోనేటిలో చేపలు చూడండి. అలా చూసిన తర్వాత అమ్మవారి మెట్లకి నమస్కారం చేసుకొని మెట్లు ఎక్కడం మొదలు పెట్టాను. మెట్లు ఎక్కడం పూర్తయిన తర్వాత క్యూ లైన్లోకి వెళ్ళాను. ఎదురుగా కనిపిస్తున్నదే గర్భగుడిలో వీడియో తీయడానికి అనుమతి లేదు కనుక దర్శనం చేసుకొని బయటికి వచ్చాం. అమ్మవారు ఎంత బాగున్నారో చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. ఇక్కడ అమ్మవారి పవిత్ర పుష్కరిణిని చూసి బయటికి వచ్చాము. అంతే, అమ్మవారి దర్శనం పూర్తి అయిపోయింది. మీరు కూడా ఒకసారి వచ్చి తప్పకుండా దర్శనం చేసుకోండి. బోయకొండమ్మ ఆశీర్వాదాలు మీపై కూడా